నేను చెప్తా చెప్పనండి. అధ్యక్ష మీరే అధ్యక్ష నేను అధ్యక్ష కూర్చోమన్నారు సార్ మాట్లాడుతున్నారు అధ్యక్ష వినపడుతుంది. నేను ఎప్పుడు దేశ సంచాలకు పోను అధ్యక్ష, దేశ సంచాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అంతకంటే ఏం కావాలి? అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతలేదా? కూర్చో. అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి. కూర్చోబోయిన వాళ్ళని చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి, తిమ్ముతున్నారు, అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారిని నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్ వినండి, మంత్రి గారు నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అరే వినండి అయ్యా, రావులా ఏవయ్యా, ఏంటిది? అవా నువ్వు ఆవా, ఏంటిది? నువ్వు ఆవా, ఉండవయ్యా. మంత్రి గారు వినువయ్యా బాబు, మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమి ఇచ్చారంటే, నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు విన్ను తప్పాలి. దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను, కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను. నేను మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంతో సంతృప్తి చెందాను. దయచేసి కూర్చోండి. రమణ కూర్చో. సార్ ఇప్పుడు చర్చను కొనసాగిద్దాం.